welcome back to my channel and welcome to the new series which is 100 days of code. So 100 days of code మన సిరీస్ లో పైథాన్ అయితే కంప్లీట్ గా ఫ్రమ్ స్క్రాచ్ నేర్చుకుందాం అనమాట. సో పైథాన్ అనేది 1991 లో అయితే ఇన్వెంట్ చేశారు. సో దీన్ని ఇన్వెంట్ చేసిన అతను వచ్చేసి గుయిడో వాన్ రోసమ్ అనమాట. సో ఇతని నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్ లో అడిగే ఛాన్స్ ఉంది, గుయిడో వాన్ రోసమ్. నెక్స్ట్ ఈ పైథాన్ అనేది కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఆ ఫీచర్స్ అయితే చూసేద్దాం. ఇట్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు, ఎందుకంటే ఇది బోత్ మెషిన్ అండ్ హ్యూమన్ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు కాబట్టి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో పైథాన్ అనేది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకంటే దీంట్లో ఈజీ సింటాక్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం సి ప్రోగ్రామింగ్లో హెల్లో వరల్డ్ అని ప్రింట్ చేయడానికి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాస్తాం అనమాట. కానీ పైథాన్లో ఒక జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అయితే దాన్ని ప్రింట్ చేయొచ్చు. సో అందుకే ఇది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓపెన్ సోర్స్ అని ఎందుకంటారంటే సో దీన్ని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, ఫ్రీగా ఎప్పుడైనా యాక్సెస్ చేయొచ్చు. సో అందుకే దీన్ని ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు. నెక్స్ట్ ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు లైనక్స్లో కోడ్ రాశారనుకో, సో దాన్ని విండోస్లో అయితే రన్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ విండోస్లో రాస్తే కన్నా లైనక్స్లో రన్ చేయొచ్చు అనమాట. సో అందుకే దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నారు. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ఏఐ అనమాట. సో ఇదైతే ఏఐని సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఒకవేళ ఏఐ నేర్చుకోవాలనుకుంటే సో పైథాన్ అనేది బేస్ అనమాట. సో ఇది పైథాన్ ఫీచర్స్. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం కోడింగ్ అవన్నీ చూద్దాం. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.